ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. స్వామి వివేకానంద పార్ట్ 1, 2వ విభాగం, శ్రీ రామకృష్ణుల సాన్నిధ్యంలో. 5వ అధ్యాయం, శ్రీ రామకృష్ణ పరమహంస. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. స్వామి వివేకానంద. భారతదేశపు 3000 సంవత్సరాల పారమార్థికతను, సాంస్కృతిక వారసత్వాన్ని ఒక్క జీవితకాలంలో జీవించిన వ్యక్తి అనే శ్రీ రామకృష్ణ పరమహంసను విఖ్యాత ఫ్రెంచి రచయిత, మేధావి అయిన రోమారోలా అభివర్ణించాడు. ఆధ్యాత్మిక జీవితానికి ఒక నిఘంటువు శ్రీ రామకృష్ణులు. ఆయన జీవిత అధ్యయనం ద్వారా మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని అవగతం చేసుకోగలం. ఆయనను గురించి, ఆయన దివ్యమయ జీవితం గురించి అనేక గ్రంథాలు వెలువడ్డాయి. కనుక ఇక్కడ మనం పరమహంస జీవితంతో నరేంద్రుని జీవితం ఏ విధంగా ముడివడి ఒక నూతన సందేశాన్ని లోకానికి అందించింది, ఆధునిక యుగానికి పునాదిగా అమరిందనే అంశం మాత్రం పరికిద్దాం. స్వామి వివేకానంద మాటలతోనే ప్రారంభిద్దాం. కాలక్రమంలో ఆర్య సంతతి వారు సదాచార మార్గం నుండి భ్రష్టులై, వైరాగ్య రహితులై, వ్యాప్తిలో ఉన్న ఆచారాలనే పాటిస్తూ క్రమంగా వివేకశూన్యులయ్యారు. వేదాంత ప్రసక్తే లేదు. సూక్ష్మాతి సూక్ష్మమైన వేదాంత సత్యాలను అల్పబుద్ధులైన సామాన్యులకు విశదపరచడం కోసం స్థూలంగా, నిర్దిష్టంగా వర్ణించడం చేత, భగవంతుని విభిన్న భావాలను బోధించడం చేత అవి పరస్పర విరుద్ధంగా ఉన్నట్లే కానవస్తాయి. తత్ఫలితంగా అనంతభావ సమిష్టి అయిన అఖండ సనాతన వైదిక ధర్మాన్ని అనేక విభాగాలుగా విడగొట్టి, మత వైషమ్యాలను రగిలించి, ఒకరిని ఒకరు ఆ దావానలంలో పడద్రోయడానికి సదా ప్రయత్నించసాగారు. ధర్మానికి ఆలవాలమైన భారతదేశాన్ని ఆ రీతిలో వారు దాదాపు నరకతుల్యంగా మార్చివేశారు. అలాంటి పరిస్థితిలో ఆర్యుల నిజమైన మతం ఏమిటో సదా కలహించుకుంటూ, స్థూల దృష్టికి శాఖోపశాఖలుగా కానవస్తూ, ఎక్కడ చూసినా విపరీత ఆచారాల సంప్రదాయాలతో కూడుకొని, స్వదేశీయులకు భ్రాంతిజనితమై, విదేశీయులకు తిరస్కార స్థానమై, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా నానా మతాలుగా, సంప్రదాయాలుగా, మత శాఖలుగా చీలిపోయిన మన సనాతన వైదిక మతంలో నిజమైన ఐక్యత ఎక్కడ ఎలా ఉన్నదో చూపించడానికి కాలానుక్రమంగా కోల్పోయిన సనాతన ధర్మ విశ్వజనీనతను స్వీయ జీవితంలో ప్రత్యక్షంగా అభివ్యక్తం చేసి, ఆ సనాతన మతానికి సజీవ ఉదాహరణమై భగవాన్ శ్రీరామకృష్ణులు ఈ ఇలలో అవతరించారు. మత చరిత్రలో శ్రీరామకృష్ణుల జీవితం ఒక మైలురాయి. కొన్ని వేల సంవత్సరాలకు మునుపు సింధు, గంగా, సరస్వతీ నదీ తీరాలలో తపమనరించిన ఋషివరేణ్యుల వాణిగా వెలువడిన నాశరహితమైన సత్యాలు శ్రీరామకృష్ణుల జీవితంలో ధృవీకరించబడ్డాయి. ఆధ్యాత్మిక సాధనల ద్వారా తమను అర్హులుగా చేసుకున్న వారి ముఖత ఆ సత్యాలు వ్యక్తమవుతాయి. ఆ సత్యాలు దేశ కాలాతీతమైనవి. ఆ ఋషులు వెలువరిచిన సత్యాలతో కూడిన ఏ శాస్త్రాలను శ్రీరామకృష్ణులు అధ్యయనం చేయలేదు. కానీ ఆయన వేదకాలంలోని ఋషులు చూపిన దారిలో తన జీవితాన్ని పరిశోధనారంగంగా చేసుకుని, ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించి ఆ సత్యాలను తమ జీవితంలో అభివ్యక్తం చేశారు. దీనివలన వేదాల సత్యత్వం నిరూపితమైంది. ఈ విధంగా వేదాలు వెలువడడానికి ఒక పరికరంగా తమను రూపొందించుకోవడానికి శ్రీరామకృష్ణులు 12 ఏళ్లు కఠోర తపోమయ జీవితం గడిపారు. చదువు సంధ్యల్లేని ఒక సామాన్యునిగా ఒక కుగ్రామంలో శ్రీరామకృష్ణుల జీవితం ప్రారంభమైంది. కానీ భగవత్ సాక్షాత్కారం పొందాలనే తీవ్ర తపన అతి చిరుప్రాయం నుండి ఆయనలో నెలకొంది. యువప్రాయంలోనే ఆయన దక్షిణేశ్వరంలో కాళికాలయంలో పూజారిగా నియుక్తులయ్యారు. తాను నిర్వర్తిస్తున్న పూజను నిజంగానే కాళీమాత స్వీకరిస్తున్నదా,
లేకపోతే ఒట్టి శిలా విగ్రహానికి మాత్రమే పూజ చేస్తున్నానా అనే ప్రశ్న ఆయనలో చెలరేగింది. నిజంగానే కాళీమాత తమ పూజను స్వీకరిస్తున్న పక్షంలో ఆ విషయం తనకు తెలియాలి. ఆమెను దర్శించాలనే మనోవ్యాకులత, తీరని దాహము ఆయనలో ఒక పిచ్చిగా ఎదిగింది. 6 సంవత్సరాల నిరంతర వ్యాకులత అనంతరం కాళీమాత సాక్షాత్కారం ఆయనకు లభించింది. కాళీమాత దివ్య దర్శనం మానసిక తృప్తిని ఇవ్వడానికి బదులు ఆయనలో తీవ్ర అన్వేషణాగ్నిని రగిల్చింది. ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాల ద్వారా జగజ్జనని మహిమను తిలకించాలి, అన్ని మార్గాల ద్వారా భగవదానందాన్ని చవి చూడాలనే ఉత్సుకత ఆయనలో కట్టలు తెంచుకుంది. దాంతో హిందూ మతంలోని విభిన్న శాఖలను, అన్యమతాలైన క్రైస్తవ, మహమ్మదీయ మతాలను ఆచరించి వాటిలో ప్రతి ఒక్కదానిలోనూ పరమగమ్యాన్ని సాధించారు. మత చరిత్రలో ఇలాంటి సంఘటన ఇంతకు మునుపు కనీ విని ఎరుగం. ఈ విధంగా తమ సంశోధనల పిదప ఆయన ఎన్ని మతాల్లో అన్ని మార్గాలు అనే సత్యాన్ని ఆవిష్కరించారు. ఏ మతంలోనూ దోషం చూడవద్దు. అన్ని మతాలు పరమసత్యం వైపు మనలను తోడ్కొని వెళ్ళేవే కనుక మతాల మధ్య ఘర్షణ వద్దు. ఒక వ్యక్తి తన మతాన్ని మనస్ఫూర్తిగా అనుసరిస్తే చాలు, అదే అతన్ని పరమసత్యానికి చేర్చే బాటగా ఏర్పడుతుంది. ఈ మత సామరస్య భావన కాలావశ్యతకు ఎంతో అనుకూలమైనది. ఈ మత సామరస్య భావనను ప్రాతిపదికగా చేసుకున్న ఒక కొత్త సమాజాన్ని రూపొందించడమే తమ అవతార ఉద్దేశమని దివ్యానుభూతి ద్వారా గ్రహించారు శ్రీరామకృష్ణులు. కాళీమాత చేతిలో తానొక పరికరమేనని, స్వకీయ జీవితంలో అనుభూతి చెందిన మత సామరస్య సిద్ధాంతానికి అనుకూలమైన ఒక కొత్త మతాన్ని తాను స్థాపించాలని గ్రహించారు గురుదేవులు అని శ్రీరామకృష్ణుల జీవిత చరిత్ర రచించిన స్వామి శారదానంద రాశారు. శ్రీరామకృష్ణుడు జన్మించినప్పటి నుండి అరుణోదయం కాసాగింది. ఉదయసూర్యుని కిరణాలు వ్యాపించసాగాయి. కాలక్రమంలో ఆ మహాకాంతి మిట్ట మధ్యాహ్న సూర్యునిలా లోకాన్నే కాంతితో ముంచెత్తుతుంది. ఆయన పుట్టినరోజు నుండే సత్యయుగం ప్రారంభమైంది అంటారు స్వామి వివేకానంద. ఆ సత్యయుగానికి అనువైన కొత్త సమాజమే శ్రీరామకృష్ణుడు దర్శించిన సమాజం. ఆ సత్యయుగాన్ని నిర్వహించే ఆ క్రొత్త సమాజంలోని కొన్ని అంశాలను ఆయన ఉపదేశాల ద్వారా చూద్దాం. కొత్త సమాజం అనేది ఒక్క రోజులో రూపొందదు. మనుషుల చేరికయే కదా సమాజం. కొత్త సమాజం రూపొందాలంటే క్రొత్త మనుషులు రూపొందాలి. క్రొత్త భావనలు, క్రొత్త చింతనలు, క్రొత్త దృక్పథం, క్రొత్త వైఖరి సంతరించుకున్న వ్యక్తులుగా వారుండాలి. వారిని గురించి శ్రీరామకృష్ణుల భావనలను పరికిద్దాం. జీవిత పరమావధి. 1. జీవిత పరమావధి భగవత్ సాక్షాత్కారం. నూనె లేకుండా దీపం వెలుగదు. అదేవిధంగా భగవంతుడి లేకుండా మనిషి జీవించలేడు. 2. భగవత్ సాక్షాత్కారానికి కులం, మతం, సాంప్రదాయం, భాష, లింగభేదం, దేశం, అంతస్తు, విద్య, ధనం ఇత్యాదులు ఏవీ ఆటంకాలు కావు. భగవంతుడు. నంబర్ 1. భగవంతుడు ఒక్కడే. విభిన్న మతాలు ఆయనను భిన్న భిన్న నామాలతో పేర్కొంటున్నాయి. ఆంగ్లేయులు వాటర్, ఉత్తర భారతీయులు పానీ అని, వివిధ భాషల వారు వేర్వేరు పేర్లతో పిలిచినా జలం ఒక్కటే. నంబర్ 2. భగవంతుని స్థితులైన సాకారము, నిరాకారము రెండూ సత్యమే. ఒకే పాము పడగ విప్పి ఆడడము, చుట్టుకొని ఉండడము లాంటి స్థితులవి. ఒకే భగవంతుడు జగత్ సృష్టి స్థితి లయాలను నిర్వహించేటప్పుడు శక్తి లేక దేవి అని పేర్కొనబడతాడు. అదే భగవంతుడు ఆ చేతలకు అతీతుడిగా ఉన్నప్పుడు బ్రహ్మం అని పేర్కొనబడుతున్నాడు. నంబర్ 3. భక్తుల నిమిత్తం భగవంతుడు అనేక రూపాలు దాలుస్తాడు. శీతలం కారణంగా సముద్ర జలం కొన్ని చోట్ల మంచుగడ్డలుగా మారుతుంది. సూర్యుడిగా ఉదయించినప్పుడు ఆ మంచుగడ్డలు కరిగి మళ్లీ సముద్ర జలంగా మారుతాయి. అదేవిధంగా భక్తి కారణంగా భగవంతుడు పలు రకాల రూపాలు ధరిస్తాడు. జ్ఞానభాస్కరమైన అద్వైత జ్ఞానం ఉదయించినప్పుడు రూపాలు అదృశ్యమవుతాయి. ఆయన నిరాకారునిగా స్ఫురిస్తాడు. కానీ మంచు కరగని ప్రాంతాలు ఉన్నట్లుగా భగవంతుని రూపాలు అదృశ్యం కాని ఉన్నత స్థితులు కూడా ఉన్నాయి.
నంబర్ 4, యుగాల పర్యంతం భగవంతుడు మానవునిగా అవతరిస్తున్నాడు. తక్కినవారు భగవద్ అనుభూతి పొందడానికి ఒక ద్వారంగా ఆ అవతార పురుషుడు విరాజిల్లుతాడు. నంబర్ 5, జగజ్జనని సంకల్పానుసారమే ఈ లోకం మనుగడ సాగుతోంది. జీవితం ఆమె లీల, ఆమె క్రీడ, బంధము, ముక్తి రెండూ ఆమె చేతిలోనివే. మనిషి తెలివితేటలకు హద్దులున్నాయి. ఆ కారణం వల్లనే ఈ దివ్యలీలలోని యథార్థాన్ని అతడు గ్రహించలేకపోతున్నాడు. ఆధ్యాత్మిక అనుభూతి. నంబర్ 1, ఆత్మ, భగవంతుడు లాంటి సత్యాలను ధృవీకరించడానికి గల ఒకే మార్గం ప్రత్యక్ష అనుభవమే. శాస్త్రాలు, సంకేత ఫలకాలలా ఈ సత్యాలను సూచించగలుగుతాయే గాని వాటిని నిరూపించలేవు. వర్షం ఎప్పుడు పడుతుందో పంచాంగం తెలుపుతుంది. అలాగని పంచాంగాన్ని పిండితే ఒక్క చుక్క నీరు కూడా రాదు. ఆధ్యాత్మిక అనుభవాలకు నంబర్ 2, ఆధ్యాత్మిక అనుభవాలకు హద్దుల్లేవు. కనుక పొందిన అనుభవాలతో తృప్తి చెంది ఆగిపోకుండా ముందుకు సాగాలి. నంబర్ 3, కుండలినీ శక్తి జాగృతమైనప్పుడే ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతాయి. నంబర్ 4, ద్వైతం కాని స్థితి అయిన అద్వైతానుభవమే అత్యంత ఉన్నతమైన అనుభవం. నంబర్ 5, కానీ అద్వైతం చరమ అనుభూతి కాదు. అద్వైత అనుభవం పొందిన కొందరు మళ్ళీ సామాన్య స్థితికి వస్తారు. వారు సర్వత్రా భగవంతుణ్ణి చూస్తారు. ఆ భగవద్ ఆనందంలోనే జీవిస్తారు. ఈ స్థితి విజ్ఞానం అనబడుతుంది. ఈ స్థితిని పొందిన వ్యక్తిని విజ్ఞాని అని అంటారు. ఆ వ్యక్తి భగవంతుడు, జగత్తు రెంటినీ సత్యంగా దర్శిస్తాడు. నంబర్ 6, ఎన్నడూ బద్ధుడు కాని సదా ముక్తి స్థితిలోనే నెలకొని ఉన్నవారు కొందరున్నారు. నిత్యముక్తులైన వీరు భగవంతుడు అవతరించే తరుణంలో ఆయనతో పాటే జన్మించి ఆయన అవతార కార్యానికి తోడ్పడతారు. వీరిని ఈశ్వరకోటులుగా పేర్కొంటారు. శ్రీరామకృష్ణులు వీటిని బోధించడం మాత్రమే కాక సత్యాలను ధృవీకరించడానికి కొందరి జీవితాలను రూపొందించి నిష్క్రమించారు. ఆ పరమాదర్శాన్ని తమ జీవితంలో పాటించిన వారిలో పురుషులు, స్త్రీలు, సన్యాసులు, విద్యావంతులు, విద్యావిహీనులు ఉన్నారు. ఒక నూతన సమాజాన్ని రూపొందించాలని నొక్కి వక్కాణించడం మాత్రమే కాక అది సుసాధ్యమేనని రుజువుపరచారు ఆయన. శ్రీరామకృష్ణులకు ద్యోతకమైన ఈ సత్యాలు ప్రస్తుతం లోకంలోని కోట్ల మంది ఆధ్యాత్మిక జీవితాలకు మార్గదర్శకాలై విరాజిల్లుతున్నాయి. మత కలహాలకు, ఘర్షణలకు పరిష్కారంగా వెలసిల్లుతున్న ఆయన ఈ ఆదర్శాలు మానవ జీవితంలో పాటించబడినప్పుడు జీవితం ఉన్నతమవుతుంది. సమాజం పురోగమించి కొత్త సమాజం రూపొందుతుంది. సత్యయుగం అవతరిస్తుంది. కానీ ఇక్కడ ఒక మాట గుర్తుంచుకోవాలి. నేడు ప్రతి ఆధ్యాత్మిక గ్రంథంలోనూ ఈ భావనలు సామాన్యంగా కానవస్తాయి. పలువురు ఆచార్యులు, గురువులు ఇలాంటి భావనలనే బోధిస్తున్నారు. కనుక నేడు మనం అనేక చోట్ల చూస్తున్న ఈ భావనలు శ్రీరామకృష్ణుల నుండే సంక్రమించాయని మరవరాదు. వెన్న లభించే దుకాణాలు ఎన్నో ఉంటాయి. కానీ పాలను పెరుగుగా మార్చి దానిని చిలికి వెన్న తీయవచ్చునని కనుగొన్న మొట్టమొదటి వ్యక్తి తెలివిని మనం సామాన్యంగా గుర్తుంచుకోం. అదేవిధంగా శ్రీరామకృష్ణులకు పూర్వం ఉండిన భావనలు ఇంత స్పష్టంగా, సరళంగా విపులీకృతం కాలేదు. ఆయనే ప్రప్రథమంగా వీటిని విడమరిచి, విభజించి సూత్రాలలా అందజేశారు. నేడు మనం చూస్తున్నది వాటి భాష్యాలే. అవతార పురుషులు తమ సందేశాన్ని లోకానికి అందించే ముందు తమ జీవితాలను ఒక మహా పరీక్షా రంగంగా రూపొందించుకోవాలి. ఈ మహత్తరమైన తపస్సు చేసి కాలానుగుణమైన సత్యాలను ఆవిష్కరించడంలో వారి శక్తి, సమయము చాలా భాగం ఖర్చవుతుంది. కనుక అర్హులైన కొందరిని మాత్రమే ఎంపిక చేసుకొని వారికి ఆ సందేశాన్ని అప్పగించి నిష్క్రమిస్తారు. వాన చినుకును తనలో పదిలపరుచుకొని ఆల్చిప్ప సముద్రపు లోతులలోకి పోయి దానిని ముత్యంగా రూపొందిస్తుంది. ముత్యంగా రూపొందించడంతో దాని పని పూర్తవుతుంది. ఆ ముత్యాన్ని వెలుపలికి తీసి లోకానికి అందించే పనిని ఇతరులు చేసినట్లు అవతార పురుషులు తమ మహత్తర తపోమయ జీవితం ద్వారా ఆవిష్కరించిన సత్యాలను వారి శిష్యులు తమ జీవితాలలో చాటి చూపి లోకానికి అందిస్తారు. ఆధ్యాత్మిక సత్యాలు, వారసత్వము
సామాన్యంగా సన్యాసుల పారంపర్యం మూలంగానే పదిలంగా వస్తూ వచ్చాయి. శ్రీ రామకృష్ణుల ఈ నూతన సందేశాన్ని ప్రచారం చేయడానికి అలాంటి ఒక సన్యాస సంఘం ఆవశ్యకమైంది. హిందూ మత చరిత్రలో అలాంటి సన్యాస సంఘ రూపకల్పన కనీ విని ఎరుగనిది. దానిని రూపొందించడానికి ఆయనకు తగిన పరికరం అవసరమైంది. అలాంటి పరికరంగా ఉండదగిన వ్యక్తికి మన ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వం గురించి క్షుణ్ణంగా తెలిసుండాలి. దానితో పాటు అప్పట్లో హిందూ మతానికి సవాలుగా నిలిచిన పాశ్చాత్య సంస్కృతి, విజ్ఞానం మొదలైనవి కూడా అతడు బాగా అవగతం చేసుకొని ఉండాలి. అలాంటి ఒక వ్యక్తికై శ్రీ రామకృష్ణుడు నిరీక్షిస్తున్నారు. వేదకాలం నాటి ఋషివరేణ్యులు ఆవిష్కరించిన సత్యాలను ప్రత్యక్షంగా దర్శించిన ఒక మహాత్ముని కోసం నరేంద్రుడు అన్వేషిస్తున్నాడు. అలాంటి మహాత్మునిగా విరాజిల్లడం మాత్రమే కాక తాము దర్శించిన సత్యాలను లోకానికి చాటి చెప్పడానికి ఒక క్రొత్త సన్యాస సంఘాన్ని రూపొందించే సమర్థుడైన వ్యక్తి కోసము శ్రీ రామకృష్ణులు ఎదురు చూస్తున్నారు. వారిద్దరి సమావేశము కాలావశ్యకమైంది. 5వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.